ఇంకా తన కొరతను తీర్చి దేవుడు ఇంకా ధన్యుడిగా పరలోక రాజ్య వారసుడిగా పరిశుద్ధాత్మ చేత నింపి ఆ పవిత్ర స్నానం మరి బాప్తిసం తీసుకోవడం వలన తన ఇంటి వారిగా చేర్చుకొని మరి సంపూర్ణ ధన్యుడిగా కొర్నేలి జీవితం మన ముందు కనపడుతుంది. తనకు మాత్రమే కాదు, తన ఇంటి వారికి మాత్రమే కాదు, తన బంధువులకు, రత్న స్నేహితులకు కూడా, రక్త సంబంధాల స్నేహితులకు కూడా తన రక్షణ, దేవుని రక్షణ అందించిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుంటూ మనం ఎలా ఉన్నాం పరిశీలన చేసుకుందాం, ముందుకు సాగుదాం. ప్రేరేపించబడ్డవారు ఎవరైనా విత్తబడిన వాక్యం మన వృద్ధలో ఫలించుట కొరకై క్లుప్తంగా ప్రార్థించాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవ, జీవనగల దేవ, నీ పాదాలు వందనాలు చేస్తాను ప్రభా. దాసుని తోడినైనా శ్రేష్టమైన మాట వినిపించని వందనాలు చేస్తాను ప్రభా. కొన్ని జీవితాన్ని మాకు నాయన చూపించినాడు తండ్రి. ఆయా అతను భక్తి పడని, ప్రార్థన పడని తండ్రి స్తోత్రం నాయన. నీ ఎడల తండ్రి స్తోత్రం చేసిన భక్తిని తండ్రి మీరు మెచ్చుకున్నట్టు మేము చూస్తున్నాం ప్రభా. అయా మీరెవరో తెలియదు నాయన, తెలియని దేవునికి తండ్రి దేవుడున్నాడని దేవుడున్నాడు అనుకోని ప్రభా చేస్తున్నాడు. అయితే తండ్రి ఆయన భక్తిని మెచ్చి తండ్రి మిమ్మల్ని మీరు కనపరుచుకున్నారు తండ్రి. నేనే దేవుడిని ప్రభా, దాన్ని బట్టి నీ నామను మహిమ కలిగినారు కాదు, రక్షణ ఇచ్చినారు తండ్రి. మేము కూడా ఆ విధంగా కుటుంబంతో నాయన ప్రార్థించాలని, భక్తి కలిగి ఉండాలని, భయభక్తులు కలిగి ఉండాలని తండ్రి. ఇహలోక మాలిని అంటకుండా అయ్యా మేము జీవించాలని తండ్రి స్తోత్రం. కొన్నేళ్ళ జీవితాన్ని మాకు మాదిరిగా ఉంచినందుకే మీకు వందనాలు చేస్తాం ప్రభావ. మేము కూడా ఆ విధంగా ధర్మకార్యాలు బాగుగా చేసేవారంగా తండ్రి, ఆ విధంగా భయభక్తులు కలిగిన వారిగా ప్రభా, ఆయన పవిత్రత కలిగి తండ్రి స్తోత్రం. ఇహలోక మాలిని అంటకుండా ప్రభా, ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా మమ్మల్ని కూడా మార్చుతండి. నీ పాదాలు తండ్రి, ఆ జీవితాలను ఆయన నీకు అనుకూలంగా మార్చుకో ప్రభా. ఆయన పక్షపాతం లేని దేవుడు అని తండ్రి నీవు తెలియజేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు అందరికీ ప్రభువు అయినావు ప్రభా, నీ పాదాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి జాతిలో నుండి, ప్రతి వంశంలో నుండి ఆయన నీ ఎడల ఎవరైతే నీతిగా యథార్థంగా నడుచుకుంటారో వారికి నువ్వు రక్షణ అనుగ్రహించే దేవుడు అయినావు తండ్రి. నువ్వు పక్షపాతం లేని దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరైనా తండ్రి స్తోత్రం చేస్తే ప్రభా, నీ ఎడల యథార్థ భక్తి చేయాలంటున్నావు ప్రభా. దిక్కులేని పిల్లలకు ప్రభా, అయ్యా విధవరాండ్రులను తండ్రి వారి బాధల్లో పరామర్శించాలని నైనా మాతో మాట్లాడుతున్నావు తండ్రి. అదే యథార్థమైన భక్తి అంటున్నావు, అదే నిజమైన భక్తి అంటున్నావు తండ్రి స్తోత్రం. దిక్కులేని పిల్లలకు మేము సాయం చేసేవారిగా, ఆ విధవరాండ్రుల బాధల్లో ఇబ్బందుల్లో పరామర్శించే వారిగా తండ్రి స్తోత్రం. ఇహలోక మాలిని అంటకుండా పవిత్రమైన భక్తి అయినా చేసినట్టుగా నిష్కలంకమైన భక్తి చేసేవారిగా మమ్మల్ని అందరినీ మార్చమని తండ్రి స్తోత్రం. ఈరోజు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి స్తోత్రం. సూటిగా స్పష్టంగా అయినా మాట్లాడినందుకు వందనాలు చేస్తూ మేము ఆ విధంగా మా బతుకంతా మార్చుకోండి తండ్రి. నీకు ఇష్టపడేది నేను అంగీకరించే విధంగా మేము ఆ భక్తి ఉన్నట్టుగా సహాయం చేయించమని ఇప్పటి వరకు మీరు పాటల చేత మహిమ పొందుకున్నందుకు వందనాలు చేస్తూ, ఆ వాక్యం చేత మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు చేస్తూ, మా మధ్య తోడుగా ఉండి మర్యాద క్రమంగా జరిగించినందుకు వందనాలు చేస్తూ, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చేస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అతి వినయంగా బతిమాడుతున్నాను తండ్రి. ఆమేన్. స్తుతి కలుగును గాక. మరి సమయం సాక్షాత్ చెప్పే సమయం. మీ జీవితంలో దేవుడు ఏదైనా మేలు చేస్తే దేవుని ఎదుట, సంఘం ఎదుట మరి మీ